ప్రపంచంలో నాకు డబ్బులు చాలా అవసరం. అవును, అసలు ఒక్క రూపాయి కూడా బయటికి తీయవు కదా ఇప్పుడు. నిజంగా గుండె మీద చేసుకొని చెప్పమాట. అవసరం మామూలుగా కూడా చెప్తా. అరే ఏంట్రా ఇది? నా గుండె మీద చేసి చెప్పమాట. కాలేజ్ చెప్తా. అందరి ముందు పరుగుపోయిందిగా, ఇంకా ఎలా తలెత్తుకుంటాం? పిట్టలు తిరుగుతారు పైన అడిగి. పిట్టలు తిరుగుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ లో మిలిటరీ వాళ్ళది లోకల్ పవర్ఫుల్ ఆల్కహాల్ మేడ్ ఫ్యాక్టరీ ఉంది. ప్యూర్ అన్నమాట. ఓకే, సో అక్కడికి వెళ్ళి నేను గ్రేప్ చూస్తాను. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. హలో, వెల్కమ్ టు లొల్లాస్ వరల్డ్. సో రీసెంట్గా నేను జానకి సెట్లో అడిగే పిచ్చి పిచ్చి క్వశ్చన్స్కి అండ్ ఇచ్చే పిచ్చి పిచ్చి ఛాలెంజెస్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఎందుకంటే వ్యూస్ చేస్తే అర్థమవుతుంది మీరు వాటిని చూసి ఎంత ఎంటర్టైన్ అవుతున్నారో. సో ఈరోజు మార్నింగ్ నేను షూటింగ్కి వచ్చేటప్పుడు ఒక క్వశ్చన్ ట్రిగర్ అయింది నాకు. చిన్నప్పుడు బాగా అనుకునేవాడిని అనమాట. అలాగా నేను ఒక మాయా అనే సినిమా చూసి నేను మాయమైపోవాలి, ఇది చేయాలి, ఇది చేయాలని. సో అదే క్వశ్చన్ కనుక మా సెట్లో ఉన్న మా రామాని, జానకిని, విష్ణుని వీళ్ళందరిని అడిగితే వాళ్ళు ఎలాంటి క్రేజీ ఆన్సర్స్ ఇస్తారని వెయిట్ చేస్తున్నా. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కమ్ విత్ మీ. మల్లిక చూడండి ఎంత అందంగా ఉందో. నా ఫోన్ కాబట్టి ఇంకా అందంగా ఉంది. ఇదేం ఫోన్? దిక్కుమాలిన ఫోన్. అదే దిక్కుమాలిన ఫోన్, కొత్త కంపెనీ. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. విష్ణు, ఒక్కరోజు నువ్వు జనాలు ఎవరికి కనిపించకుండా జనాల్లోనే ఉంటూ ఇన్విజిబుల్ అయిపోతే ఏం చేస్తావు విష్ణు? అసలు నీకు 36 ఏళ్ళు వచ్చి ఇలాంటి థాట్స్ అన్ని ఎలా వస్తాయి? నీకు జస్ట్ సడన్ గా ఏదైనా ఒక థాట్ వచ్చిందంటే ఇమీడియట్ గా వీడియో ఆన్ చేసేస్తావు, చేసేసి ఆ క్వశ్చన్ అడుగుతావు. మేమేమో అసలు ఏం చెప్తామో తెలియదు. వీడియోలో ఇష్టం వచ్చినట్టు బ్యాంగ్ వేసి మమ్మల్ని ఆడుకుంటావు నువ్వు. ఇప్పుడు విషయం చెప్పు. ఒక రోజంతా జనాలకి కనపడకుండా జనాల మధ్యనే ఉండి ఏం చేయాలనుకుంటున్నావు? కనిపించకపోతే ఏం చేస్తావు? నా వెనకాల ఎవరేం మాట్లాడుతున్నారో అనేది తెలుసుకోవాలనుకుంటున్నా. బాగున్నానా? నిజం బాగుంది. బాగున్నానా అంటే అంతే, సింపుల్, చాలా సింపుల్. నేను లేకపోతే ఎవరు మిస్ అవుతారు జెన్యూన్ గా అనేది తెలుసుకోవాలనుకుంటున్నా. దట్స్ ఇట్. అంతే, ఇంకేం కావాలి నాకు? కొన్ని ఉంటాయి, కొంతమంది ఉంటారు, చాలా కోరికలు ఉంటాయి. పెద్ద ప్లానింగ్ చాలా కోరికలు ఉంటాయి. ఒకరోజు కనిపించవు. ఏం చెప్పలేదా? వాడికి వాడే అనుకుంటూ ఉంటాడు. లేదు, నాకు మొత్తం చెప్పేశాడు ఆల్రెడీ. పొద్దున్నే కెమెరా ముందు చెప్పను అన్నాడు. అవునా? నువ్వు కనిపించకపోతే ఏం చేస్తారా వన్ డే అంతా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. దరిద్రమైన ఆన్సర్ ఇది. పోస్ట్ కూడా చేయకండి సార్. ఇప్పుడు తినక ఇప్పుడు ఏమంటారు కనిపించినట్టు కనపడాల్సిన అవసరం ఉండదు కదా. నీకు పెట్టాలిగా. దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చినా కూడా సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేని ఈ పిల్లలు తెలుసా? వీళ్ళందరూ అసలు ఎలా బతుకుతారో ఏంటో నేను లేకపోతే. ఈ సీరియల్ వచ్చిందండి వయ్యారి. సో ఫుడ్ తింటావు, అది కూడా ఎక్కడ తింటావు? బండి మీద, హోటల్లోనా? ముస్లిమ్స్ పెళ్లికి వెళ్తా. మొహమ్మద్ కాకిరెట్టయ్యా. ఇన్విజిబుల్ అవ్వాలా తల్లి? నేను తీసుకెళ్తానే. నీ ఫ్రెండ్స్ ఉన్నారు, తీసుకెళ్తా. మాకు ఫుడ్ అన్ని కొంచెం బాగా తెలిసినవి ఉన్నాయి అనమాట. అక్కడికి వెళ్ళిపోదాం. రెస్టారెంట్స్ ఉన్నాయి, రోడ్డు మీద ఫుడ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడికైనా వెళ్ళిపోయి తినచ్చు. అయితే విష్ణు ఫోన్ చేద్దాం. మనందరం ఇన్విజిబుల్ అయిపోయి తను ఒక్కతే విజిబుల్ లో ఉంటుంది. ఆర్డర్ చేస్తూనే ఉంటది. అప్పుడు చూసేవాళ్ళు ఎంత తింటుందిరా ఈ అమ్మాయి అని అనుకుంటారు. నువ్వేం చేస్తావు బ్రో? నువ్వు చెప్పవా ప్లీజ్? నేను బేసిక్ గా సిటీలో మనకు చాలా క్రైమ్స్ అవుతున్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. సో వాటన్నిటికి సంబంధించి నేను ఏమైనా చేద్దాం అనుకుంటున్నాను. పొద్దున్న నాకు చెప్పింది చెప్పవా మళ్ళీ ఒకసారి ప్లీజ్? ఇదే చెప్పాను నేను. చెప్పండి రాజు గారు. చాలా తప్పులు జరుగుతున్నాయి బ్రో, వాటన్నిటిని జాగ్రత్తగా చూసుకుంటాను. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ చెప్పాడండి. అది కెమెరా ముందు చెప్పడట. ఇష్టం వచ్చిన యాడ్ చేస్తే జనాలు నిజం అనుకుంటారు బ్రో. అసలు ఈ మధ్యన వీడియోలు బాగా వెళ్తున్నాయి అంటున్నావు. అట్లుంటది మనతో. అందరు కామెంట్స్ అని నీ మీదే పెడుతున్నారు. ఏమో కామెంట్ చెప్పనా? భవిష్యాన్ని ఎవరో లవ్ చేస్తున్నాడో పెళ్లి చేసుకుంటాడంట. చేసుకోండి బాబు, చాలా మంచిది. మేడం మల్లిక
అసలు ఎంత అందంగా ఉంది చూడండి. నా కళ్ళతో ఎప్పుడు ప్రతిసారి నా కళ్ళతో అందంగా కనిపిస్తుంది. ఈసారి ఏంటో మామూలు అందరి కళ్ళకి బాగా కనిపిస్తుంది. ట్రాన్సాక్షన్స్ చేస్తున్నావా చెప్పు. నువ్వేమైపోతావు? మాయమైపోతా. మాయమైపోయి ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు? రాయి కావాలా? మాయమైపోయి ఏం అవ్వాలనుకుంటున్నావు? నేను మాయమైపోయి నిజంగా ప్లానింగ్ అయితే లేదు. మస్తు డబ్బులు కావాలి నాకైతే. నా ప్రపంచంలో నాకు డబ్బులు చాలా అవసరం. అవును, అసలు ఒక్క రూపాయి కూడా బయటికి తీయవు కదా ఇప్పుడు. నిజంగా గుండె మీద చేసుకొని చెప్పమాట. అవసరం మామూలుగా కూడా చెప్తా. అరే ఏంట్రా ఇది? నా గుండె మీద చేసి చెప్పమాట. కాలేజ్ చెప్తా. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? సో డబ్బులు చాలా అవసరం కాబట్టి. ఎవరికైనా డబ్బులు అవసరమే. నాకు ఎక్కువ అవసరం. ఎందుకు? కుక్కలు పెంచాలా? ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి, కుక్కలకి మంచి ఫుడ్ పెట్టాలి. సో నేను బ్యాంక్ కన్నం వేస్తారు. బ్యాంక్ కన్నం వేస్తారు. కన్నం గిన్నం ఏమేను ఆ పాస్వర్డ్లు అవి ఇవి తెలుసుకుంటా అనమాట. నేను దొంగతనం చేస్తాను కదా, ఆయన వెళ్ళి మరి ఓ అలాంటివి ఇద్దరు అందుకనే అనుకుంటున్నారా? అలా ఏం కాదు. చిన్నప్పుడు ఉండేది నాకు ఇలాగా ఇన్విజిబుల్ అయిపో. ఒక సినిమా వచ్చింది చూసావా, మాయా అని సినిమా వచ్చింది. దాంట్లో అప్పుడు నువ్వు చిన్నపిల్ల అయి ఉంటావు. బాబు పక్కెళ్ళాడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. బేసిక్ గా మీ ఇద్దరికి ఉన్న ఏజ్ గ్యాప్ కి అప్పుడు ఇంకా పుట్టుండదు నువ్వు ఆ సినిమా చూసిన టైంలో. అది ఇది వేసుకో. లేదు ఏంటి మాయా అని సినిమా ఉంటుంది, దాంట్లో వాడు మాయమైపోతాడు అనమాట. సో ఒకటి ఏ సర్టిఫికేట్ ఒక కోరిక ఉన్నది చెప్పకూడదు. ఓన్లీ అండర్ 18 వ్యూయర్స్ ఉన్నారు కూడా చెప్పకూడదు. ఒకటి మాత్రం అది కూడా చెప్పచ్చు. ఏముంది, నాకు నచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళి అసలు వాళ్ళు ఏం చేస్తుంటారు, ఎలా ఉంటారు, ఏంటి పరిస్థితి అని అన్ని చూడాలని ఉంటుంది. ఆ నచ్చిన పర్సన్ గురించి నేను చెప్పను. వాళ్ళు అసలు ఎప్పుడు ఏం చేస్తుంటారు, అసలు ఎలా చేస్తుంటారు అని చూడాలని కోరుకుంటాను. ఓకే. అండ్ మీరు ఈ భూమి మీద ఉండాల్సిన వాళ్ళు కాదు కదా అసలు. అందుకే కదా నేను హెవెన్ నుంచి వచ్చాను. హెవెన్. నువ్వు దేవతలు ఉండేది హెవెన్ లోనే కదా. ఇంకా ఆపేయండి రా, వీడియో చాలా ఎక్కువ చేసాడు. ఫస్ట్ నువ్వు ఎక్స్పోజింగ్ ది ఆపు. నాదే చూడాలి, చూడదు అందరు నీకే ఫ్యాన్స్. అదనమాట 2 కోరికలు. ఇంకో 3 కోరిక ఉంది కానీ 3వ కోరిక. అన్ని కోరికలు ఉన్నప్పుడు నువ్వు అసలు ఇన్విజిబుల్. ఒకరోజు సరిపోదు నాకు. ఎంత ఛానల్ లీడ్ అయితే ఇంతసేపు కంటెంట్ ఇస్తావు? లేదు, ఒక్కరోజు సరిపోదని చెప్తున్నాను నేను. అంటే ఒక్కరోజే మాయమవుతావా? ఒక్కరోజే. అబ్బా మొత్తం జీవితాంతం మాయమవుతావు అంటే ఒకరోజు జీవితాంతం అయితే వాడు పోయినట్టు. సరిగ్గా బ్రో అంతే, ఒక్కరోజే ఆఫర్ అంతే. ఒక్కరోజు అయితే నీ మనసు మంచిదిరా అంతే. ఆపడరా వీడియో. ఓవరాక్షన్ చేస్తాడు ఇప్పుడు, ఎమోషనల్ గా ఏడుస్తాడు. నాకు కాల్ పట్టుకుని. హలో, చాలా క్రేజీ థాట్స్ ఉన్నాయి నాన్న నీ దగ్గర. ఓవరాక్షన్ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా? సో క్వశ్చన్ ఏంటంటే, ఒకరోజు సడన్ గా నువ్వు ఇన్విజిబుల్ అయిపోతే ఏం చేస్తావు? పడుకుంటాను మాత్రం చెప్పకే. ఇది బిర్యానీ తింటదంటే వెళ్ళి బిర్యానీ తింటదంట. క్రేజీగా ఉండాలి. నన్ను తలుచుకో, జై నిఖిల్ అనుకొని చెప్పు వచ్చేస్తాయి. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏదో ఒకటి వస్తా చెప్పు. ఒక్కరోజు ఇన్విజిబుల్ అయిపోతే నువ్వు షూటింగ్ వచ్చిన తర్వాత ఒకరోజు ఇన్విజిబుల్ అయిపోయావు. షూటింగ్ వచ్చిన తర్వాత అలా ఏం లేదులే, ఒక రోజు నువ్వు పడుకొని లేస్తే ఇన్విజిబుల్ అయిపోయావు. 24 hours ఇన్విజిబుల్ అయిపోయావు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, నువ్వు ఎవరికి కనిపించవు కానీ నీకు అందరు కనిపిస్తారు. వాళ్ళ మధ్య ఉంటే నువ్వు కనిపించవు. డబ్బులు ఎక్కడెక్కడ హింట్ ఇస్తున్నావా నువ్వు? ఎనీథింగ్ ఏమైనా చేయొచ్చు. నేను రేంజ్ రోవర్ కొనుక్కొచ్చుకోవడానికి ఇన్విజిబుల్ అవ్వాల్సిన అవసరం ఏంటి? కొట్టుకొస్తా. రేంజ్ లో కొట్టుకొస్తావు. డ్రైవింగ్ వచ్చా నీకు? ఎందుకే నువ్వు కొట్టుకొచ్చినా ఇమీడియట్ 24 hours తర్వాత నీకు దొరికిపోద్ది కదా. ట్రాకర్స్ ఉంటాయి కార్స్ కి. దర్ ఇస్ నో పాయింట్. పెద్దగా చెప్పి ఇంకేదైనా పెద్దగా చెప్పాలా? సింపుల్ గా దొరుకుతుంది నువ్వు కార్ కొట్టుకొస్తే. సరే, నేను అమెరికా ఫ్లైట్ వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత విజిబుల్ అవుతావు. నీ దగ్గర పాస్పోర్ట్ ఉండదు, ఎక్కడి నుంచి వచ్చావు అని చెప్పి బొక్కలో వస్తాడు. తింటానికి డబ్బులు ఉండవు. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. మొత్తం కటకటాలు వెనకాలే. అప్పుడు ఈ 24 hours పాస్పోర్ట్ చేపించేసుకుంటా, ఇన్విజిబుల్ గా ఉండి. నీకు తెలిసి అవుద్ది మరి, రేపు పొద్దున ఇన్విజిబుల్ అవుతున్నామ్మా అని చెప్పారు మరి నీకు.
ఇట్లాంటి అమ్మాయి మీరు పెళ్లి చేసుకుంటా అంటున్నారు, చేసుకోండి మీ ఇష్టం. పాపం పిల్లకి హెల్త్ బాగాలేదు, ఎందుకు చక్కగా నీకు బాగుంది మరి. ఒక రోగి ఇంకో రోగి. మాట్లాడాలి. సో బేసిక్గా ఫస్ట్ కోరిక అయితే రేంజ్ రోవర్ దొబ్బుకొస్తా అని చెప్పి. ఓకే డన్, యాక్సెప్టబుల్. మంచి భలే నవ్వుతావు తెలుసాను. 3 సార్లు వేస్తావు ఇప్పుడు దాన్ని. ఏంటిది నవ్వింది తను నవ్వు 3 సార్లు ఏంటి 30 సార్లు వేయచ్చు. ఏం సార్ ముందు ఫోన్ మార్చవయ్యా, నువ్వు వీడియోలు తీయడం కాదు. రేవంత్ ఇగో హీస్ మిస్టర్ అమర్దీప్ అసిస్టెంట్ రేవంత్, క్రేజీ స్టార్. సో ఒక రోజు నువ్వు సడన్ గా మాయమైపోతే ఏం చేస్తావు? ఎవరికి కనిపించవు ఒక రోజు అంతా. కనిపించకపోతే ఏం చేస్తావు? ఏం చేయవా? అంటే నువ్వు అప్పుడు ఏమైనా చేయొచ్చు, డబ్బులు దొబ్బేయచ్చు, మందు బాటిల్ దొబ్బేయచ్చు, ఏమైనా. మందు బాటిల్ దొబ్బేస్తా వెళ్ళి అంతే. ఫస్ట్ అదే రేవంత్ ఒక బాటిల్ లేదంటే కార్లు. ఈ క్యాండిడేట్ నువ్వు కూడా పెద్ద పెద్ద కార్లు దొంగతనం చేస్తాడంట. అవే కదా, ఇద్దరు కలిసి మాయమైపోండి, బాగుంటది. సరిపోయారు ఇద్దరును. మరి సేమ్ ఆయన కారే చెప్పాడు, ఈవిడే కారే చెప్పింది సార్. కాదు బ్రో, ఫస్ట్ ఆన్సర్ చెప్తాది. బిర్యానీ, రేంజ్ రోవర్, స్కామ్స్. వెనక ఎవరేం మాట్లాడుతున్నారు? సో క్వశ్చన్ ఏంటంటే, ఒక రోజు సడన్ గా నువ్వు ఇన్విజిబుల్ అయిపోతే ఏం చేస్తావు? పిట్టలు తిరుగుతురు పైన అడిగి పిట్టలు తిరుగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో మిలిటరీ వాళ్ళది లోకల్ పవర్ఫుల్ ఆల్కహాల్ మేడ్ ఫ్యాక్టరీ ఉంది. ప్యూర్ అన్నమాట. ఓకే. సో అక్కడికి వెళ్ళి నేను గ్రేప్ చూస్తాను. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న బార్లీ గ్రేప్స్ తో. అది మామూలుగా బతుకున్నప్పుడు కూడా వెళ్ళి తాగొచ్చు కదా. బతికి అది కనిపించినప్పుడు కూడా వెళ్ళి తాగొచ్చు కదా కొనుక్కొని. 30 సంవత్సరాల నుంచి కులబెట్టిన గ్రేప్స్ ఉంటాయి అక్కడ. అవును, అది కొనుక్కొని తాగేయచ్చు కదా. అవును, మరి ఇన్విజిబుల్ అయిపోయి మరీ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? బాగుంటది. ఏం లేదు, ఇన్విజిబుల్ అంటే ఆడికి వెళ్ళిన తర్వాత 4 గ్రేప్స్ పడిపోతే ఇన్విజిబుల్ అవుతా నేనే. తర్వాత విజిబుల్ రావడానికి నాకే ఒక 2-3 డేస్ పడుతుంది. ఇప్పుడే నాకు పడట్లేదు, ఇప్పుడే అర్థం కావట్లేదు నాకు ఏం జరుగుతుంది. ఓకే, నీకేసే రేట్ అయిందా? పెళ్ళం ఇంత అందంగా రెడీ అయితే మొగుడు అలాగే ఏం కనిపించకుండా మాయలో పడిపోతుంటాడు. సడన్ గా మీరు ఒక రోజు ఇన్విజిబుల్ అయిపోతే ఏం చేస్తారన్నా? ఇన్విజిబుల్ అంటే ఎవరికి మీరు ఎవరికి కనిపించరు, బట్ జనాల్లో ఉంటారు ఫర్ 1 డే. 24 hours. నాకు నాలా అంతా తిరుగుతూ ఉంటుంది. అది నార్మల్ గా విజిబుల్ ఉన్నప్పుడు కూడా తిరగచ్చు కదా. కూడా తిరుగుతాం కానీ అందరూ ఒక సెలబ్రిటీగా ఇదైపోతాం కదా. సో బయట జనాల మధ్యలో. ఓకే. సో వీ కెన్ గో ఫర్ షాపింగ్ అన్ని. ఓకే, అంతే. మాలా క్రైమ్ థాట్స్ ఏం లేవు. సడన్ గా ఒక రోజంతా అంటే 24 hours జనాలకు ఎవరు కనపడకుండా ఇన్విజిబుల్ అయిపోతే మీరు ఏం చేస్తారు? ఏం చేస్తాం? రూమ్ లో కూర్చొని మంది వేసుకుంటాడు. ఏం చేస్తాను నేనైతే అన్నా, నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. నేనైతే అన్నా అన్ని చేస్తాడంట ఆయన. మలయాళం చెప్పండి ఏంటి? ఈయన మామూలు ఫ్లోలో ఉండడు. సరే, మ్యాటర్ ఏంటంటే మీరు సడన్ గా ఒక రోజు ఎవరికి కనిపించకుండా ఇన్విజిబుల్ అయితే ఏం చేస్తారు? ఎవరికి కనిపించకుండా అంతే, పర్లేదు. ఎక్కడైనా సరే ప్రపంచం మొత్తం తిరగచ్చు మీరు. తిరుపతి వెళ్ళి డైరెక్ట్గా గర్భగుడిలో కాదు, బయట అంటే నార్మల్ దర్శనం కాకుండా కొంచెం లోపలికి వెళ్ళి సోమవారం ముందు నుంచోవాలని నా కోరిక. భక్తి శ్రద్ధలతో ఆయన చూస్తూ అలాగే గడిపేయాలని. ఒక రోజంతా దేవుడి ముందు రోజంతా ఏం అవసరం లేదు, ఫుడ్ వీడి ఏం అవసరం లేదు.
ఆయన చూస్తూ బతికేయాలి అంతే, ఇది ఒకటే. నిజంగా మీ కాళ్ళకి దండం పెట్టాలనిపించింది. దైవేచ్ఛ. సో అదనమాట మ్యాటర్. మా వాళ్ళు ఇలా క్రేజీ థింగ్స్ చేస్తారు. సో అలాంటి పనులన్నీ చేయాలంటే ఫస్ట్ కనపడకుండా పోవాలి కదా, అది కష్టం కాబట్టి, అది అవ్వని పని కాబట్టి ఆ పనులు కూడా చేయలేం మనం, జస్ట్ థాట్స్ అంతే అవి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా మంచి థాట్స్ వచ్చి నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా సరే కామెంట్ రూపంలో చెప్తే నేను వాటిని ఫాలో అయ్యి నెక్స్ట్ వ్లాగ్లో దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు ఇంతవరకు కనుక నా వీడియోస్ చూడకపోయి ఉంటే ఖచ్చితంగా మళ్ళీ నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. లవ్ యూ ఆల్, సీ యూ సూన్, బాయ్.